ముందుగా కొంచెం రాయి యువతలు రాగరా యువతలు లాగండి రాయి తెల్లగా వస్తుంది చూడు ఒకసారి సార్ ఒకసారి కూర్చోండి సార్. ఒక్క నెలలో ఏమన్నా ఇది రాదు వాయిస్, అది ముందుగా తీసుకున్నాము కాబట్టి ఏదన్నా డిఎంఎఫ్ ఫండ్స్లో కానీ ఏదన్నా చిన్న చిన్న చేయగలిగినా కూడా మన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇందాక అందరూ ఉన్నారు కాబట్టి వాటిని అన్ని గ్రామాల వాళ్ళు కూడా తెచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ అమ్మటే పంపించడం జరుగుతుంది. పోతే ఇక్కడ కరెంటు లేనప్పుడు కరెంటు ప్రాబ్లం ఉందని మన డాక్టర్ గారు మన వాళ్ళు చెప్పారు. దానికి మన మిడ్ వెస్ట్ కోరి వాళ్ళు ఏదో జనరేటర్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనపడలేదు. అయినా చెప్పారు, మరి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వల్ల రాలేదేమో. కానీ దాన్ని మరొకసారి వాళ్ళకి వివరించాల్సింది కోరుకుంటూ నాకు కావాల్సిన ముందు మీ అందరికి మరి ఒకసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు విజయ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఈఈ గారికి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులైన రాఘవరావు గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారు, డాక్టర్ గారు, పెద్దలు, ఇక్కడికి వచ్చి చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఒక గ్రామ స్థాయిలో ఇట్లాంటి వైద్యశాలకి ఒక కొత్త భవనాలు నిర్మించేదానికి పూనుకోవడం, వాటిని పూర్తి చేయించి ప్రారంభోత్సవాలుగా చేయటం, అది మన గౌరవ శాసనసభ్యులు గారు ఉన్న కృషికి అది ప్రత్యేక గుర్తింపుగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడున్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు, విద్యుత్ సమస్యలు అయ్యి. అయితే మన ముందు ఆయన విని
అట్లానే వారు ఎవరైతే దీనికి సంబంధించి ఎవరెవరు ఆర్థిక సహాయం చేయగలరో వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడతారు. ప్లస్ పోతే ఇక్కడ ఏ అయితే రెవెన్యూ కానీ ఈ వైద్య శాఖకు సంబంధించి కానీ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా సార్ మీ ముందు ఇన్ని వరకు జస్ట్ నమోదు చేసుకొని అందరు అధికారులతో నిత్యం కూడా ఆయన పర్సూ చేస్తూ ఉంటారు. కాబట్టి మా రెవెన్యూకి సంబంధించి కూడా ఇక్కడ ఆల్రెడీ గత ప్రభుత్వంలో రీసర్వే కూడా జరిగింది. ఆ రీసర్వేలో కూడా చాలా గతంలో తప్పులు రావడం కూడా జరిగింది. విస్తీర్ణాల్లో తేడాలు కానీ ఒకరి బదులు ఒకరు పేర్లు పడి ఉండటం కానీ ఇట్లా కొంతమందికి ఆల్రెడీ అమ్ముకున్న వాళ్ళ పేరుతోటే కూడా నమోదై ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెట్టుకోవడం, 1-2 సార్లు గ్రామ స్థాయిలో సభలు నిర్వహించుకొని చాలా అర్జీలు వస్తే తీసుకొని కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించడం. అయినప్పటికీ కూడా ఆ టైంలో గ్రామంలో లేని వాళ్ళు చాలామంది మళ్ళా కూడా కార్యాలయాలకు వస్తున్నారు. మళ్ళా కూడా ఇంకొకసారి కూడా గ్రామ సభ మీరు గ్రామ పెద్దలు వచ్చి పలానా రోజు మేమందరం ఉంటామండి కాబట్టి మళ్ళీ ఒకసారి గ్రామ సభ పెట్టండి, మేము ఆ సమస్యలకు సంబంధించి మేము మళ్ళా అర్జీలు ఇస్తాము, మరి పరిష్కరించండి అంటే చక్కగా మళ్ళీ వచ్చి మీరే టైం చెప్తే ఆ టైంలో సాయంత్రంగా రైతులందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండే టైము పెట్టుకొని నా గ్రామంలో ఉన్న దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ అందరు కలిసి ఒక డేట్ నిర్ణయించి మాకు 2 రోజులు ముందు చెప్తే మా గ్రామం స్థాయికి సంబంధించిన రికార్డు మా విఆర్ఓ మన గ్రామ సర్వేరు కూడా అందరూ వచ్చేసి ఇక్కడే మళ్ళా కూడా మీకు అందరికి అవగాహన కల్పించేసి మళ్ళా కూడా మేము ఆ సమస్యల పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందువల్లంటే అది మన శాసనసభ్యులు గారు ఉన్న గొప్పతనం. ఎందువల్లంటే ఏ విషయంలో కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రెజర్ చేసి చట్టానికి వ్యతిరేకంగా చేయమనో లేకపోతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయమని కానీ ఎప్పుడు చెప్పడు. ఎవరు వస్తే పేద బిక్కి ఎవరు వచ్చినా కానీ మీరు అందుబాటులో ఉండండి. ఎవరు చెప్పిన పని కూడా ముందు అది రికార్డులో చూడండి, భూమి మీదకి వెళ్ళి చూడండి. సమస్యలు ఎక్కువ రానియకుండా వాళ్ళకి వీలైనంత వరకు కూడా అందుబాటులో ఉండి చేయమని ఎప్పుడు కూడా పదే కూడా ఆయన సార్ చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఆ ఆశయాలకు అనుగుణంగా మీరందరూ కూడా ఒకసారి అయితే ప్రజలను సమీకరించడం అనేది మీ బాధ్యత. కాబట్టి గ్రామ స్థాయిలో అట్లా చేసుకొని కూడా 1-2 సార్లు ఈ గ్రామం కావచ్చు ఏ గ్రామం అయినా కానీ అట్లా కానీ మీరు నిర్దేశించుకొని ఆ తేదీకి చెప్తే ప్రభుత్వం చెప్పిన దాకా కూడా ఆగకుండా మనమే ఆ విధంగా ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా కూడా రెవెన్యూ సైడు నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. మన చివకుర్తి మండలంలో ఈ బండ్లపూడి గ్రామంలో ఈ జనాలకి ఆరోగ్య సమస్యలు ఏదైనా దాన్ని టెస్ట్ చేసుకొని మనకి ఏ జబ్బు ఉంది దాన్ని నయం చేసుకోవడానికి మనకి మెడికల్ సిబ్బంది ఉన్నారు. దానికోసం ఇది కట్టించారు. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు? మనకి పిహెచ్సిలు ఉన్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. ఇవి ఉన్నా కూడా ఈ యూనిట్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారనేది ఒక 2 మాటల్లో చెప్తాను. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే కోవిడ్ మనం అందరం చూసాం. కోవిడ్లో ఎలా అయింది? ఇంజెక్షన్ అంటే వ్యాక్సినేషను అందగలిగిన వాళ్ళు తీసుకున్నారు, తీసుకున్న వాళ్ళు ఆరోగ్యకరంగా రికవర్ అయ్యారు, చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. అదే దూర ప్రాంతాల్లో ఉండి వ్యాక్సిన్ ఎవరికైతే అందలేదో, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఎవరికైతే వెళ్ళలేదో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడటం, కొంతమంది చనిపోవటం, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఇప్పటికీ ఉండటం అలా జరిగింది. అంటే గ్రామ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో ఎక్కడైతే పబ్లిక్ దూర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా అక్కడక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారో ఆ ఏరియాలో కూడా కంప్లీట్ హెల్త్ సర్వీసెస్ ప్రజలకి అందాలి అనేది ఒక లక్ష్యం. అది బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అంటే ప్రతి బ్లాక్లో కూడా కంప్లీట్గా ప్రజలకి అన్ని సేవలు, ల్యాబ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ అదేవిధంగా ఏవైతే మనకి ఎమర్జెన్సీలో చేయాల్సినటువంటి వైద్యం ఉందో అది కానీ,
అదేవిధంగా వైద్యానికి సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ ఏదైతే మనకి కావాలో అదన్నీ కూడా అందుబాటులో ఉంచి బ్లాక్ లెవెల్లో కంప్లీట్గా హెల్త్ సర్వీసెస్ని ఇవ్వాలనేది దాని యొక్క లక్ష్యం. దాన్ని మనం చక్కగా యూటిలైజ్ చేసుకొని ఇమీడియట్గా ఏ సమయంలోనైనా అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని చక్కగా తీసుకొచ్చి వైద్యం చేయించుకోవడానికి మనకు అందుబాటులో ఉండటం కోసం బ్లాక్ లెవెల్లో ఈ యూనిట్స్ కడుతూ ఉన్నారు. మనకి జిల్లా వ్యాప్తంగా 18 యూనిట్లు వచ్చున్నాయి. ఇంకా 9 ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చున్నారు. సో మంది మొట్టమొదటిగా అయ్యి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో దానిని గౌరవ శాసనసభ్యుల ద్వారా ఓపెనింగ్ చేసుకోవటం, మన పెద్దలందరి ద్వారా ఓపెనింగ్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఎర్లీగా రావాలి, అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. నాకు వేరే మీటింగ్ ఉండి దానిలో అటెండ్ అయ్యి లేట్గా రావడం జరిగింది. సో ఎనీహౌ మన వారందరూ వచ్చి చక్కగా ఓపెన్ చేశారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మీ ద్వారా కూడా తెలియాలి. ఇక్కడ ఇటువంటి సర్వీసెస్ చక్కగా అందుతాయి. ఏ క్షణమైనా మనము హెల్త్కి సంబంధించిన సర్వీసెస్ని అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలనేది ప్రజలందరికీ, మన సభ్యులందరికీ తెలిస్తే సొసైటీలో ప్రతి ఒక్కరికి ఈ ఏరియాలో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాని సేవలు ఉత్తమంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా పాజిటివ్గా థింక్ చేస్తూ సర్వీసెస్ని ఉపయోగించుకొని హెల్త్ స్టాఫ్ని కూడా మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని చక్కబెట్టుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పెట్టడానికే ఇది పెట్టారు. అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఏదైనా టెస్టింగ్ కానీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్నిటికీ ఉండడానికి ఇది పెట్టారు. ఇది ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఫస్ట్ అప్పుడు ఇది శాంక్షన్ చేశాము, ఈ హెల్త్ యూనిట్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు నాకు బాగా గుర్తు, ఇక్కడేమో హెల్త్ యూనిట్ ఇచ్చాము, ఆ ఊర్లో ఏమో ఏంటిది ఆ రోజు ఈ రెండిట్లో ఏది ఎక్కడైనా ఆ రోజు అడుగుతూ ఉన్నారు. అందుకని ఇది ఇచ్చాము. ఇది కూడా బాగానే ఉన్నట్టుంది హాస్పిటల్. ఇందాక కూడా అనేక సమస్యలు చెప్పారు. మేము కూడా ఏంటిది ఆ జనరేటర్ విషయము ఒకసారి మిడ్వెస్ట్ లేకపోతే వేరే వాళ్ళకన్నా నేను వాళ్ళు చెప్పినట్టు నాకు గుర్తు. సో నేను కూడా ఫాలోఅప్ చేసి దాని విషయం అతి త్వరలో దాన్ని ఏదన్నా చేసే విధంగా చూస్తామని సందర్భంగా తెలియజేస్తామని. కరెంటు కొద్దిగా కరెంటు ఇబ్బందులు ఉన్నాయన్నారు ఈ ఊరికి. అది కూడా ఏఈ గారితో మాట్లాడి దాని సమస్య పరిష్కరిస్తాము. దాని తర్వాత మన ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఈ సర్వేలు, ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్. ఎంఆర్ఓ గారు మీ అందరికీ బాగా చేస్తారనే ఆయన తీసుకొని ఇక్కడ పెట్టాము. మీ అందరూ ఆయన మీ సమస్యలన్నీ ఎంఆర్ఓ గారికి చెప్తే ఆయన చేయగలిగినని ఖచ్చితంగా చేసి పెడతారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఇదే కాకుండా చీమకుర్తిలో అతి త్వరలోనే మండల్ ఫండ్స్ కూడా వర్క్స్ శాంక్షన్ చేసి దగ్గర 20 కోట్లు మండల్ ఫండ్స్ ఉన్నాయి. రోడ్స్కి అన్నిటికీ శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా ఆర్ఎల్ కలిసి పనిచేయాల్సిందే. సో అభివృద్ధి ముందలు పెట్టుకొని రేపు అందరితో మాట్లాడి ఇది ప్రజలకి అవసరమైన వర్కులు పెట్టి అతి త్వరలోనే ఈ వర్క్స్ కూడా శాంక్షన్ చేసి చేస్తాం. ఆ సందర్భంలో మీ బండ్లమూడి గ్రామంలో కూడా చేయాల్సిన పనులన్నీ చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు జరుగుతాయని అందరూ ఓటేశారు. ఈరోజు మీకు రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు ఇందాకనే మన ఈ గారు చెప్తా ఉన్నారు. మన కాన్స్టిట్యున్సీకి ఆర్ఎన్బి దగ్గర 6 కోట్లు 6.5 కోట్లు శాంక్షన్ అయ్యాయి. దాంట్లో మన నాయుడుపాలెం రోడ్డు కూడా ఉంది. అలాగనే ఎన్ఆర్ఈజిఎస్లో చాలా రోడ్స్ కూడా చేశాము. రాబోయే కాలంలో ఈ 20 కోట్లతో అవసరమైన పనులన్నీ ఈ మండలంలో చేసి పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మేము చేయగలిగినవి ఖచ్చితంగా చేసి పెడతామని, అసలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు మన కాన్స్టిట్యున్సీల అభివృద్ధి, సంక్షేమం ఎంత చేయగలమో దాని మీద దృష్టి పెట్టి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి అది రిపీట్ చేద్దాం.
బండ్లమూడిలో బ్లాక్ హెల్త్ సెంటరు బిల్డింగ్ని ప్రారంభించాము. నేషనల్ హెల్త్ మిషన్ ఫండింగ్తో 50 లక్షలతో ఇది కంప్లీట్ అయింది. మన జిల్లాలో చాలా శాంక్షన్ అని కంప్లీట్ అయింది. ఇది ఫస్ట్ బిల్డింగు. సో దీని ఉద్దేశం ఏంటిదంటే కోవిడ్ టైంలో ఉన్న ఇబ్బందులు గుర్తు చేసుకొని ఒక బ్లాక్ హెల్త్ సెంటర్లో అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్, వ్యాక్సిన్స్, ఒక హోలిస్టిక్గా హెల్త్ ఈ బ్లాక్ లెవెల్లో ప్రొవైడ్ చేసే విధంగా మొత్తము మంచి ల్యాబ్ ఇవన్నీ చేయడానికి ఈ హెల్త్ బ్లాక్ సెంటర్స్ అంటే ఈ డయాగ్నోస్టిక్కి వీటికి దూరంగా వెళ్లకుండా ఇక్కడనే ఒక లోకలైజ్డ్ ఏరియాలో హెల్త్ ప్రజలకి రీచ్ అయ్యే విధంగా విత్ గుడ్ ఎక్విప్మెంట్ ఇది జరుగుతుంది. బండ్లమూడి గ్రామంలో ఈ ఏరియాలో ఇది రావటము నేను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా వీళ్ళు అనేక చిన్న చిన్న ఇబ్బందులు అడిగారు. జనరేటరు అది కూడా ఏదన్నా డిఎంఎఫ్ ఫండింగ్తో లేకపోతే ఏపీ మిడ్వెస్ట్ వాళ్ళ ఫండింగ్తో ఒక జనరేటర్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అతి త్వరలో అది కూడా వస్తుందని మేము అనుకుంటా ఉన్నాము. ఇదే కాకుండా ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ హెల్త్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యారు. ఈరోజు ఇది ఇంత నడుస్తూ ఉండడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో డిఎంహెచ్ఓ గారి సహకారంతో దీన్ని ఎంత ఇంప్రూవ్ చేయగలమో, ప్రజలకి ఎంత హెల్త్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలమో దానికి ఇంప్రూవ్ చేయడానికి మా పూర్తి సహకారము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రకాశం జిల్లా అండి. ఈరోజు బండ్లమూడి గ్రామంలో మనకి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనేది గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ అనేవి మనకి 18 జిల్లాలో శాంక్షన్ అయితే ఇంకా 9 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా బండ్లమూడి సంబంధించినటువంటి బీపీహెచ్యు అనేది ఈరోజు ఓపెన్ చేయటము చాలా ఆనందదాయకం. దీనివల్ల ఏంటంటే ప్రజలందరికీ కూడా సర్వీసెస్ కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కటి ల్యాబ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, అదేవిధంగా సర్జికల్ ఆస్పెక్ట్లో కానీ అన్నీ కూడా బ్లాక్ లెవెల్లో మన యొక్క ప్రజల దగ్గరికి వచ్చి ఈ సర్వీసెస్ అన్నీ అందించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి నేషనల్ హెల్త్ మిషన్ కంప్లీట్ సహకారాలతో ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పకడ్బందీగా జరిగేదానికి అధికారులందరూ కూడా గౌరవ అధికారులు, గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా ఇచ్చిన సూచనల్ని పాటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎల్లవేళ మీకు సేవలు అందిస్తారని చెప్పి ఈ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.